హాయ్ గైస్, నా పేరు కుమార్ వెక్కట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో నేను 20,000 లోపల మనకు ఒక టాప్ 4 మొబైల్స్, 4 to 5 మొబైల్స్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో ఇది వచ్చి మనకి కంప్లీట్ 20,000 లోపల అయితే కాదు, మనకి డిస్కౌంట్ పోను అంటే మనకి కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలా కార్డ్ ఆఫర్స్ పోను మనకి ఇది 20,000 లోపల అయితే వస్తుంది. సో ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్. సో ఎందుకంటే నేను ప్రాపర్ కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా మనకి 20,000లో చూస్తే అంత మంచి మొబైల్స్ అయితే నాకు అనిపించలేదు. సో అందుకనే నేను కార్డ్ ఆఫర్స్తో ఇంక్లూడ్ అయ్యేవి అయితే తీసుకొచ్చాను. సో ఇది మీరు కార్డ్ ఆఫర్స్ చేసుకుంటే మనకి 19,000, 19,900 ఆ రేంజ్లో అయితే వచ్చేస్తుంది. అండ్ నేను ఇక్కడ మీకు చూపించే ప్రైస్ ఇది ఏ ఆఫర్స్ లేకుండా యాక్చువల్గా ఉన్న ప్రైస్ అయితే నేను మీకు అయితే చూపిస్తాను. సో అందుకనే 20,000 పైన అయితే కనబడుతుంది మీకు ప్రైస్ ట్యాగ్. బట్ మీరు ఎస్బీఐ, యాక్సెస్ ఇలా బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి కదా. సో ఆఫర్స్లో మీరు చూసుకుంటే మీకు ఇది 20,000 లోపల అయితే వస్తుంది. సో ముందుగానే అయితే చెప్తాను. సో ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బట్ లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, మనకి ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ CE4. సో ఇది వచ్చి ఒక ఆల్రౌండ్ మొబైల్ అని అయితే చెప్తాను. బికాజ్ ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్కి మనకు వన్ప్లస్ నుంచి మంచి స్పెసిఫికేషన్స్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో నేను ఇప్పటిదాకా నెక్స్ట్ చెప్పబోయే మొబైల్స్ అన్నిటి మీద మంచిగా ఆల్రౌండ్ మొబైల్ ఏదైనా కావాలనుకున్నారని నన్ను ఏమైనా అడిగితే నేనైతే ఇది ఆల్రౌండ్ మొబైల్ అనేది చెప్తా. ఇదైతే తీసుకోవచ్చు. సో మనకు తెలిసిందే వన్ప్లస్ నుంచి గ్రీన్ లైన్స్ అనేది ఇష్యూ అయితే వస్తుంది. సో ఆ ఇష్యూ నాకు వచ్చినా పర్లేదు, నేను వన్ప్లస్ స్టోర్కి వెళ్ళి నేను రెక్టిఫై చేసుకుంటాను అనే ధైర్యం ఉన్నోళ్ళైతే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అని అయితే నేనైతే చెప్తాను. సో ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ గురించి వెళ్ళిపోతే, సో మనకి ఇది వచ్చి మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. దీనికి 110 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా అయితే వస్తుంది. ఇంకా ప్రాసెసర్ వచ్చి ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ర్యామ్ కూడా ఇందులో ఒక వేరియంటే ఉంది, 8GB ర్యామ్ LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి ఇందులో మనకి 2 టైప్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. 128GB స్టోరేజ్ ఉంది, అలాగే 256GB స్టోరేజ్ కూడా అయితే ఉంది. అండ్ బెస్ట్ ఏంటంటే ఇది మనకి UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. మనకి మంచి స్టోరేజ్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే మనకి రేర్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ వచ్చి వన్ప్లస్ ఆస్థానా 16 మెగాపిక్సెల్. కొన్ని శతాబ్దాలుగా అయితే 16 మెగాపిక్సెల్లోనే అయితే వాళ్ళు ఉన్నారు. సో దాన్ని 32కి ఎప్పుడు చేస్తారో ఇంకా శివైకి ఎరుక. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి బ్యాటరీ చూసుకున్నారనుకోండి 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే 100 వాట్ వైడ్ ఛార్జర్తో అయితే ఇది వస్తుంది. 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే మనకైతే ఉంది. అండ్ ఇది IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. అంటే కంప్లీట్ వాటర్లో కాదు, ఇది స్ప్లాష్ ప్రూఫ్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా కనెక్టివిటీ వస్తే దీంట్లో మనకి 7 5G బ్యాండ్స్ కనెక్టివిటీ అయితే ఉంది. 4G VoLTE సపోర్ట్ ఉంది. Wi-Fi 6తో అయితే ఉంది. అండ్ బ్లూటూత్ వచ్చి మనకి 5.4 అయితే అవుతుంది. సో ఇది గైస్ మనకి వన్ప్లస్ స్పెసిఫికేషన్స్. సో ఇందులో కూడా మనకి కొన్ని ప్రోస్ అయితే ఉన్నాయి, కాన్స్ అయితే ఉన్నాయి. సో నేను అవి కూడా అయితే డిస్కస్ చేస్తాను. సో ముందుగా అయితే మనం ప్రోస్ అయితే చూద్దాం. సో దీని ప్రోస్ వచ్చి మనకి ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 కాబట్టి డిస్ప్లే వన్ప్లస్ AMOLED డిస్ప్లే, అలాగే 120Hz కాబట్టి మంచి డిస్ప్లే. బ్యాటరీ కూడా మనకి 5500 mAh బ్యాటరీ, మంచి బ్యాటరీ. కెమెరాస్ బాగుంటుంది. అండ్ వన్ UI అని వస్తుంది, వన్ప్లస్ UI. సో ఆక్సిజన్ వాయిస్ చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. అండ్ అప్డేట్స్ కూడా వీళ్ళు బాగానే అయితే ఇస్తారు. ఇంకా కాన్స్ విషయానికి వస్తే ఇంకా మనకి మిగిలింది ఓన్లీ 2 years అప్డేట్స్ అయితే మిగిలింది ఇందులో. సో 2 years మించి మీకైతే ఇప్పుడు మీరు పర్చేస్ చేస్తే అప్డేట్స్ అయితే రాదు. 2 years తర్వాత అయితే మీకు ఈ వన్ప్లస్ మొబైల్కి అయితే అప్డేట్స్ అనేది రాదు. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇంకా సెకండ్ కాన్ వచ్చి మనకి ఇది 5G బ్యాండ్స్. సో చాలా తక్కువ 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి, 7 అయితే ఉంది. ఈ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ 13 అలా 5G బ్యాండ్స్ అయితే వస్తాయి. బట్ దీనికి వచ్చి మనకి 7 5G బ్యాండ్స్ అయితే ఉంది. సో అదైతే మీరు చూసుకోవాలి. 5G మనకి అన్ని చోట్ల అయితే 5G స్పీడ్ అయితే రాదు. 4G అయితే వస్తుంది, కానీ 5G కొన్ని చోట్ల అయితే వస్తుంది. సో గైస్, ఇంకా మనకి సెకండ్ మొబైల్ వచ్చి సామ్సంగ్ నుంచి గెలాక్సీ M35. సో ఎవరైతే సామ్సంగ్ మొబైల్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, సామ్సంగ్ కోసం మాత్రమే వెయిట్ చేసే వాళ్ళకైతే ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని అయితే చెప్తాను. సూపర్ ఫోన్ అని అయితే నేను చెప్పను, బట్ బెస్ట్ ఫోన్ అని అయితే చెప్తాను ఈ ప్రైస్ రేంజ్లో సామ్సంగ్లో. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ వచ్చి మనం చూసుకుంటే, సో ఇది వచ్చి మనకి 6.6 inches ఫుల్ HD AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది.
1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చి మనకి ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్, ఇది కూడా మనకి 5 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్. ర్యామ్ వచ్చి ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 6GB ర్యామ్, 8GB ర్యామ్, LPDDR4Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 128GB వేరియంట్ ఒకటి, 256GB వేరియంట్ ఒకటి, UFS 2.2తో అయితే వస్తుంది. ఇంకా రేర్ చూసుకున్నాం అనుకోండి, మనకి 50 మెగాపిక్సెల్ అయితే వస్తుంది, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ వస్తుంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే వస్తుంది. సో ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చి 16 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ వచ్చి టాప్ నాచ్ అని అయితే చెప్తాను, 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ మనకి ఇది 25 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇంకా కనెక్టివిటీ చూసుకుంటే ఇందులో మనకి 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి, 4G వోల్టీ ఉంది, వైఫై 6కి ఉంది, బ్లూటూత్ 5.3 ఉంది. అది కాక మనకి దీనికి NFC సపోర్ట్ అయితే ఉంది. సో దీని ప్రైస్ వచ్చి మనకి 16,999, అంటే 17,000 అని అయితే వేసుకోండి. సో ఇది దీని స్పెసిఫికేషన్స్. చూసుకుంటే వన్ప్లస్ మీద దీనికి మనకి ఏంటంటే డిస్ప్లే వన్ప్లస్ మొబైల్ మీద సామ్సంగ్ మొబైల్ డిస్ప్లే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకి బ్యాటరీ కూడా ఒక 5000 mAh బ్యాటరీ అయితే పెంచడం అయితే జరిగింది. అండ్ మనకి దీనికి 13 5G బ్రాండ్స్ అయితే వస్తుంది. అదే వన్ప్లస్ మొబైల్ చూసుకుంటే దీని మీద మనకి 100 వాట్స్, ఇది వచ్చి మనకి 25, అది వచ్చి మనకి 100 వాట్ ఛార్జర్ అయితే ఇస్తారు ఇన్బిల్ట్. దీనికి సామ్సంగ్కి మరి ఛార్జర్ అయితే రాదు. సో వన్ప్లస్లో మనకి ఛార్జర్ అయితే ఉంది. రెండిట్లోనూ ఓఎస్ అయితే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఆక్సిజన్ ఓఎస్ సూపర్గా ఉంటుంది, One UI కూడా చాలా బాగుంటుంది. సో సాఫ్ట్వేర్ పరంగా రెండు బాగుంటుంది. అండ్ చిప్సెట్ పరంగా చూసుకుంటే సామ్సంగ్ మీద వన్ప్లస్ హెడ్ అయితే ఉంటుంది, వన్ప్లస్ స్నాప్డ్రాగన్ చిప్సెట్తో అయితే వస్తుంది. సామ్సంగ్ ఎగ్జినోస్ అన్నిటికైతే అంత బాగోదు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 కూడా సూపర్ అని అయితే కాదు, ఆ ప్రైస్ రేంజ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్తాను. సో దీని మీద ఎగ్జినోస్ మీద చూసుకుంటే 1 స్టెప్ అయితే హెడ్ అయితే ఉంటుంది స్నాప్డ్రాగన్ అయితే. సో ఇది ఈ రెండింటి కంపారిజన్. సో ఈ మొబైల్ ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ అయితే చూద్దాం. ఇంకా M35 ప్రోస్ వచ్చి మనకి ఇందాక నేను చెప్పాను, డిస్ప్లే టాప్ నాచ్ డిస్ప్లే, అండ్ బ్యాటరీ కూడా చాలా బాగుంటుంది. 6000 mAh బ్యాటరీ అంటే ఆల్మోస్ట్ మీకు 1.5 డే అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ కూడా బాగుంటాయి దీనివి. అండ్ 4 సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కాన్స్ చూసుకున్నారనుకోండి, దీనికి పర్ఫార్మెన్స్ అయితే మనం స్నాప్డ్రాగన్ అంత పోల్చలేం. సో పర్ఫార్మెన్స్ అయితే కాన్ సెక్షన్లోనే అయితే ఉంటుంది, బికాజ్ అంత టాప్ నాచ్లో అయితే ఉండదు. ఈ ప్రైస్ రేంజ్కి ఈ ప్రాసెసర్ అనేది నేను అంత వర్త్ అని అయితే చెప్పను, అందుకనే పర్ఫార్మెన్స్ని నేను కాన్ సెక్షన్లో అయితే పెట్టాను. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే స్లో ఛార్జింగ్ అయితే వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది 25 వాట్ ఛార్జరే. 6000 mAh 25 వాట్ అంటే ఆల్మోస్ట్ మీకు ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ అయితే ఈజీగా పట్టేస్తుంది. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ M35 ప్రోస్ అండ్ కాన్స్. ఇంకా మనకి థర్డ్ మొబైల్ వచ్చి మనకి నథింగ్ 2A ప్లస్. సో నేను ఈ మొబైల్ని ఎందుకు అయితే తీసుకొచ్చాను అనుకోండి, మీకు 24, 23 అలా అయితే చూపిస్తుంది, బట్ మీకు ఆఫర్స్లో అయితే ఇది ఆల్మోస్ట్ 20 కన్నా తక్కువ అయితే వస్తుంది, బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ చూసుకుంటే. అందుకనే నేను ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చాను. అండ్ 128GB అయితే మీకు 20 లోపల అయితే వస్తుంది. 256కి వెళ్ళారంటే మీకు 20 దాటేస్తుంది, కానీ 128 మీకు 20,000 లోపల అయితే వచ్చేస్తుంది. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం మనం. ఫస్ట్ వచ్చి దీని డిస్ప్లే, ఇది 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 72000 ప్రో. సో ప్రో అని మీరు ఏదైతే పెట్టుకోకంటే 7200 ప్రోకి నార్మల్కి అంత తేడా ఉండదు, వీళ్ళు జస్ట్ ఏదో గిమిక్స్ పెట్టి తీస్తారు అంతే. ఇది కూడా మనకి 4 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ర్యామ్ ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి, 8GB 12GB LPDDR4Xతో అయితే వస్తుంది. ఇంకా స్టోరేజ్ చూసారనుకోండి, 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 128GB 256GB స్టోరేజ్ వేరియంట్స్, UFS 2.2తో అయితే వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే రేర్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా అయితే ఉంది. ఫ్రంట్ వచ్చి మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది. ఇంకా 5000 mAh బ్యాటరీతో 45 వైట్ ఛార్జర్తో అయితే వస్తుంది, 45 వాట్స్. అండ్ IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంది, వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అంతే. ఇంకా కనెక్టివిటీ చూసుకుంటే ఇది మనకి 13 5G బ్యాండ్స్తో అయితే ఉంది, 4G వోల్టీ అయితే ఉంది, వైఫై 6 జనరేషన్ అయితే ఉంది, బ్లూటూత్ 5.3M అయితే ఉంది, అండ్ NFC సపోర్ట్ కూడా అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చి మనకి 20,999 అయితే ఉంది. సో మీరు ఇది ఆఫర్స్ పోను మనకి 20,000 లోపల అయితే వస్తుంది. సో స్టార్టింగ్ నథింగ్ ఈ ఫోన్ మీద చాలా నెగిటివిటీ అయితే ఉంది, బట్ రాను వీళ్ళు అప్డేట్స్ ఇచ్చి దీన్ని కాస్త మంచిగానే అయితే చేశారు. సో ఇది మీకు బెస్ట్ అవుట్పుట్
గిఫ్ట్ అయితే ఇస్తుంది, తీసేయక్కలేదు. సో చక్కగా ఇదైతే పర్చేస్ చేసుకోవచ్చు. సామ్సంగ్ కన్నా నేనైతే డిస్ప్లే మీరు మెయిన్ ప్రయారిటీ కాకపోతే, డిస్ప్లే బ్యాటరీ కాకపోతే సామ్సంగ్ కన్నా ఇది బెస్ట్ బై అని అయితే చెప్తాను. సో దీనికి కూడా మనకి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. సో ప్రోస్ అండ్ ఇచ్చి మనకి ఇది ఫస్ట్ డిస్ప్లే, దీని డిస్ప్లే కూడా అయితే బాగుంటుంది, AMOLED డిస్ప్లే. అండ్ బ్యాటరీ కూడా ఇది హోల్ వర్కింగ్ డే అయితే మ్యాక్సిమం అయితే వస్తుంది, లేదా ఈవినింగ్ టైంకి మీకు ఛార్జింగ్ పెట్టుకోవాలి హెవీ యూజర్ అయితే. ఇంకా పర్ఫార్మెన్స్ సామ్సంగ్కి దీనికి బెస్ట్ ఎందుకనంటే సామ్సంగ్ మీద పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పక్కలేదు, నథింగ్ OS చాలా బాగుంటుంది. ఇంకా కాన్ సెక్షన్లోకి వచ్చానుకోండి, దీని కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇచ్చిన దీని కెమెరాస్ ఆ మెగాపిక్సెల్ ఆ రెజల్యూషన్కి ఇంకా టాప్ క్వాలిటీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇది ఇవ్వాలి. బట్ అంతగా అయితే ఇవ్వట్లేదు. సామ్సంగ్ మనం ఈ OnePlus మీద పిలుచుకుంటే ఇదైతే అంత బెస్ట్ అని అయితే కాదు కెమెరాస్. సో వాటి మీద కెమెరాస్లో అయితే ఇది తక్కువ ఉంది, అందుకే నేను పెట్టాను. అండ్ ఇందులో మనకైతే ఛార్జర్ ఎవరు తెలిసిందేగా, నథింగ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఇది కూడా ఒక మనకి కాన్ సెక్షన్ కాబట్టి నేను ఇది కాన్ సెక్షన్లో చెప్పాను. సో సింపుల్గా మనకి నథింగ్ గురించి ఇది. మీరు సామ్సంగ్, OnePlus, నథింగ్, సో ఈ త్రీలో మీరు ఏది పర్చేస్ చేయాలని నేను ఇచ్చే సజెషన్ అయితే ఫస్ట్ వన్ప్లస్కి వెళ్ళండి, తర్వాత నథింగ్, తర్వాత సామ్సంగ్. సో ఈ త్రీలో నేను చెప్పేది అయితే ఇది. సో ఇంకా నెక్స్ట్ మనకు వచ్చి ఇంకా ఫైనల్గా ఫోన్ వచ్చి మోటో ఎడ్జ్ 50 నియో. సో ఇది మనకి మోటో ఎడ్జ్ 50 సిరీస్లో బేస్ మోడల్ కింద అయితే అంటే స్టార్టింగ్. సో చాలా బాగుంటుంది ఈ మొబైల్. బట్ దీంట్లో కూడా కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, అవి కూడా అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం మనం. సో ఇది వచ్చి మనకి 6.4 ఇంచెస్ 1.5K. సో అన్నిటికన్నా బెస్ట్ సెగ్మెంట్ డిస్ప్లే వచ్చేది 1.5K POLED LTPO ప్యానల్తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అన్ని మొబైల్స్ కన్నా దీనికి పీక్ బ్రైట్నెస్ కూడా 1300 ఉంది, చాలా బాగుంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అంటే మీరు బాగా సన్లైట్లో కూడా అయితే ఇది మంచిగా అయితే వస్తుంది. ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 4 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇంకా ర్యామ్ వచ్చి 8GB ర్యామ్ LPDDR4Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ ఓన్లీ 1 వేరియంట్ 256GB, UFS 2.2 అయితే ఉంది. ఇది ఓన్లీ 1 వేరియంట్లో అయితే వస్తుంది, 8GB 256GB అంతే. అంతకుమించి అయితే ఇంకా దీంట్లో వేరియంట్స్ అయితే ఇంకా ఏమీ లేవు. ఇంకా కెమెరా విషయానికి వస్తే రేర్ వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది, అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అండ్ థర్డ్ వచ్చి 10 మెగాపిక్సెల్ మనకి నార్మల్ కెమెరా అయితే వస్తుంది. 3x టెలిఫోటో లెన్స్తో అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి 32 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే అన్నిటికంటే తక్కువ బ్యాటరీ ఉన్నది ఏదంటే ఇదే, 4310 mAh 68 వాట్స్ వైడ్ ఛార్జర్తో అయితే వస్తుంది, అలాగే 15 వాట్స్ వైర్లెస్ అయితే వస్తుంది, అలాగే IP68 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుంది. ఇది మిలిటరీ గేట్ సర్టిఫికేట్తో కూడా అయితే వస్తుంది. సో ఏ మొబైల్ ఈ సెగ్మెంట్లో ఇప్పుడు దాకా చెప్పిన ఏ మొబైల్లో వాటర్ ప్రూఫ్తో అయితే రాలా, ఓన్లీ రెసిస్టెంట్తో అయితే వస్తుంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. ఇదైతే మనకి వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుంది. కనెక్టివిటీ కూడా ఇదే హైయెస్ట్ 16 బ్యాండ్స్ కనెక్టివిటీ అయితే ఉంది 5G. ఇంకా 4G వోల్టీ ఉంది, వైఫై 6E జనరేషన్తో అయితే వస్తుంది, బ్లూటూత్ వచ్చి 5.4 ఎంతో అయితే వస్తుంది, NFC సపోర్ట్ అయితే ఉంది, 20,999కి అయితే వస్తుంది. సో ఇది స్పెసిఫికేషన్స్. దీనిది స్పెసిఫికేషన్ చూసి పేపర్ వర్క్ చాలా బాగుంది, అన్నిటి మీద బాగుంటుంది అని అయితే నేనైతే చెప్పను. ఇందులో ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. సో అది ముందు ప్రోస్ మాట్లాడుకుని మనం కాన్ సెక్షన్లోకి అయితే వెళ్దాం. సో ప్రోస్ వచ్చి దీనికి మనకి ఫస్ట్ డిస్ప్లే. సో 1.5K. సో ఇప్పటిదాకా సామ్సంగ్ అయినా OnePlus అయినా నేను డిస్ప్లే బాగుందని అయితే చెప్పాను. సో అన్నిటికంటే మీకు డిస్ప్లే ప్రయారిటీ అయితే సో ఇది ది బెస్ట్ డిస్ప్లే అయితే మీకు ఇస్తుంది. అండ్ కెమెరాస్ కూడా దీనిలో నుంచి మనకి మంచి కెమెరాస్ అయితే వస్తాయి. సామ్సంగ్ కన్నా బాగుంటుంది, బట్ OnePlus కన్నా బాగుంటుంది అని అయితే నేను చెప్పను. కెమెరాస్ అయితే బాగుంటుంది. సో నేను దీనికి సెకండ్ ప్రయారిటీ ఇస్తాను ఇవి ఉన్న వాటిల్లో కెమెరాస్ విషయంలోకి వస్తే. ఇంకా IP68 మిలిటరీ గేట్ సర్టిఫికేట్ ఇప్పటిదాకా ఏ మొబైల్లో చెప్పలేదు. సో ఈ సెగ్మెంట్లో సో ఈ మొబైల్లో అయితే మనకైతే వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ప్యూర్ ఇది మనకి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లాగానే అయితే ఉంటుంది కాబట్టి మీకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో మనకి డ్రాబ్యాక్ వచ్చి యాప్ లాక్ ఇలాంటివి అయితే మీరు ఏవి పెట్టుకోలేరు, స్టాక్ ఆండ్రాయిడ్ లాగా అయితే ఉంటుంది. ఇంకా కాన్ సెక్షన్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న బ్యాటరీ అన్నిటికన్నా ఇదే తక్కువ బ్యాటరీ 4300 mAh. మీరు ఎంత హెవీ యూజర్ అయినా మీరు మధ్యాహ్నానికి పెట్టాల్సి వస్తుంది, మీరు అంత లైట్ యూజర్ అయినా మీరు ఈవినింగ్కి అయితే ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ ఇందులో డ్రాబ్యాక్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అని మీరు బెస్ట్ అనుకుంటారేమో, కాదు. సో ఇది పర్ఫార్మెన్స్ తక్కువ అవుతుంది. OnePlus మనకి 7200. సో దానికన్నా ఇదే మనకి తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో మీరు దానికన్నా ఇది పెద్దది 7300 కదా అని అనుకోవచ్చు. సారీ, OnePlus స్నాప్డ్రాగన్ 7 Gen. సో దానికన్నా అయితే తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే
మనకు వన్ ప్లస్ అయితే బాగుంటుంది. సో ఇది ఈ టాప్ 5 మొబైల్స్. ఈ టాప్ 5 మొబైల్స్లో నేను పిక్ చేసుకునే ప్రయారిటీ పర్సనల్గా నేను కొనాలనుకుంటే మీకు నేను ఫస్ట్ ప్రయారిటీ వచ్చి వన్ ప్లస్ నాట్ 4 అయితే ఇస్తా, CE4. సో అదైతే చెక్ చేసుకోండి, వన్ ప్లస్ నాట్. సో అది కాకపోతే మీరు సెకండ్ వచ్చి మనకి ఈ మోటో ఎడ్జ్ 15 నియోకి అయితే వెళ్ళండి. సో ఇది కూడా మంచిగానే అయితే వస్తుంది. సో మోటో ఎడ్జ్ 15 నియో తర్వాత మనకి శాంసంగ్ గెలాక్సీ M35. సో ఆ తర్వాత మీరు నథింగ్ అయితే వెళ్ళండి. సో నేనైతే ఇలా అయితే చెప్తాను. నా ఫస్ట్ 2 ప్రయారిటీస్ వచ్చి ఫస్ట్ వన్ వచ్చి మనకి వన్ ప్లస్ నాట్, సెకండ్ వన్ వచ్చి మనకి మోటో ఎడ్జ్ 15 నియో. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.